ఒక రైతు విత్తనమును నాటిన తర్వాత ఆ విత్తనం రోజు రోజుకి పెరుగుతూ ఉందనుకోండి, లేకపోతే ఫలిస్తూ ఉందనుకోండి, ఆ రైతు చాలా సంతోషిస్తాడు కదండి, చాలా ఆనందిస్తుంటాడు. అలాగే ఒక రైతు ఈ భూమి లేదా ఈ లోకము అనేటువంటి ఈ నేల మీద నరులు అనే మొక్కల్ని నాటాడు దేవుడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనము, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. మరొకసారి మాట చెప్తామా? నా తండ్రి వ్యవసాయకుడు. సర్వసాధారణంగా మనం దేవుని ఊహించుకున్నప్పుడు ఎలా ఊహించుకుంటామంటే, ఆయన పెద్ద సింహాసనం మీద కూర్చుంటాడు, తెల్లని వస్త్రములు ధరించుకుంటాడు, తెల్లని గడ్డముతో ఉంటాడు, ఆయన చొక్కా కూడా నలగదు, అంత అద్భుతమైనటువంటి వాతావరణంలో ఆయన ఉంటాడని మనం ఊహించుకుంటుంటాం. అఫ్కోర్స్ కొన్నిసార్లు అది వాస్తవమే కావచ్చు, కానీ కొన్నిసార్లు ఆ హోందా కలిగినటువంటి ఆ దేవుడే ఎలా మారాడంటే వ్యవసాయకుడుగా మారాడంట. ఎలా మారాడమ్మా? అక్కడ నా తండ్రి ఎవరంట? వ్యవసాయకుడు. వ్యవసాయకుడు వ్యవసాయకుడు మీరు గమనించండి, వ్యవసాయకులు ఎలా ఉంటారు, వ్యవసాయం చేసే వాళ్ళు ఎలా ఉంటారండి? చిన్న నెక్కరు వేసుకొని, ఓ బనీని వేసుకొని అండి, కాళ్ళు ఏమో పగిలిపోయి ఉంటాయి ప్రియులరా, ముఖమేమో ఆ ఎండకి కమిలిపోయి ఉంటుంది. ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగులు వచ్చిన తర్వాత రైతుల్ని సమాజం ఎలా చూస్తుంది తెలుసా? ఏదో చేతబడి చేసేవాడిని చూసినట్లుగా చూస్తుంది. ఎవరిని? రైతుని. ఏ రైతు అయితే దేశానికి వెన్నముక్క అన్నారో, ఏ రైతైతే ఈరోజు ప్రతి వ్యక్తికి ఆ ధాన్యాన్ని సరఫరా చేస్తున్నాడో ఆ రైతుని చాలా తక్కువ చూస్తుందని సమాజం. ఒకటి వాస్తవం ఏంటంటే, రైతు లేకపోతే మనము లేము. ఇక్కడ దేవుడు ఎలా ఉన్నాడంట, మీరు నాకు సమాధానం ఇస్తూ ఉంటే నేను ముందుకు వెళ్ళిపోతుంటాను, లేకపోతే ఇదే వచ్చినంత ఇక్కడే కూర్చుంటాను. మీరు ఇక్కడే కూర్చోవాలి, పని అయినా ఉంటారా 12 గంటల దాకా? ఉంటామంటున్నారు కదా, సార్ చెక్ చేస్తాను, ఎంతమంది ఉంటారు 12 గంటల దాకా? ఎవరికి ఎత్తలేదు ఏంటండి, కనీసం సరదాగా అయినని. దేనికి స్తోత్రం కలిగినగా. యోహాను గారు ఏం చెప్తున్నారంటే, బాబు నీ తండ్రి, నీ దేవుడు వ్యవసాయకుడు, రైతు. నాన్న నీ దేవుడు ఎవరు? రైతు. ఒకసారి మీరు చెప్పండి, మన దేవుడు ఎవరు? వ్యవసాయకుడు, లేకపోతే రైతు అనేమో యోహాను గారు చెప్తుంటే, మన దేవుడు చేసిన వ్యవసాయం కోసం యెషయా గారు చెప్తున్నారు. చూద్దాం, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము. ఇక్కడ వ్యవసాయం కోసం చెప్తున్నాడు. నా ప్రియుని గూర్చి పాడేదని వినుడి, అతడు ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టుడైన వాని గూర్చి పాడేదని వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. దేవునికి ద్రాక్ష తోట ఎక్కడుందంట? కొండ మీద ఉందంట. ప్రియులరా, సర్వసాధారణంగా ఈ భూమి మీద వ్యవసాయం చేయడమే చాలా కష్టం, దాన్ని దున్నడం. కానీ దేవునికున్న తోట ఎక్కడుందో తెలుసా? కొండ మీద ఉంది. రైతు ఏం చేశాడంటే అండి, రైతు అనగానే దేవుడు అని మీరు భావించాలి. కొండ మీద అతనికి ఒక ద్రాక్ష తోట ఉంది. అయితే రైతు కొండ మీద ఉంది కదా, నాకెందుకులే, నేను చెయ్యలేనులే అని అనుకోలేదండి. ఏం చేశాడు తెలుస్తుందాం. 2వ వచనము, ఆయన దానిని బాగుగా తవ్వి ఒక గుణపం పట్టుకున్నాడండి. రైతు ఒక గుణపం పట్టుకుని వెళ్ళి దానిని బాగుగా తవ్వాడండి. ఎందుకు తెలుసా? రాతి మీద మొక్కలను నాటితే వేరు లోపలికి, చెప్పాలి మీరు చెప్పాలి,
రాయి మీద మొక్క నాటితే వేరు లోపలికి వెళ్ళదు, వేరు లోనికి తన్ని ఫలించాలంటే రాళ్ళన్నిటినీ తీసేయాలని చెప్పేసి మన తండ్రిని వ్యవసాయకుడు ఒక గుణపం పార పట్టుకుని తవ్వడం మొదలు పెట్టాడు. పిల్లరా ఏం చేస్తున్నాడు? తవ్వడం మొదలు పెడుతున్నాడు. రాళ్ళు చెవట్లు కక్కేస్తుండే, పక్కన ఆయాసం వచ్చేస్తుంది. ఆయన తవ్వాడు తవ్వాడు తవ్వాడు. తర్వాత రాళ్ళని ఏరేసాడండి. అక్కడ ఆ తోటలో అక్కడ రాళ్ళని ఏరేసాడు, ముళ్ళులు ఏరేసాడు, పెంకులు ఏరేసాడు, అన్నీ ఏరేసాడండి. ఏరేసి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాడు. అర్థమవుతున్న మాటలు మీకు ప్రియులరే? ముందుగా ఒక్కొక్క స్థలం తీసుకున్నాడు అండి. ఎక్కడ తీసుకున్నాడు? కొండ మీద తీసుకున్నాడు. కొండ అనగా లోకము అని అర్థము. అక్కడ లోకములో తవ్వాడు 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 తవ్వాడు. అన్నీ ఏరేసాడండి, అన్నీ ఏరేసాడు. మార్నింగ్ ఒక టవల్ కట్టుకోవడం, చెప్పులు వేసుకోవడం, వెళ్ళడం, ఆ చెప్పులు అలా పక్కన పెట్టడం, తవ్వడం, అలాగా భూమిని అంతటిని చదును చేసేసాడండి. మంచి భూమిగా చేసేసాడు. మంచి భూమిగా చేసేసి ఏం చేశాడు తెలుసా? శ్రేష్టమైనవి. ఇప్పుడు మా చెరువులు బ్యాచ్ మామూలుగా మా తోట, మనం చెరువులో సీడ్ వేసినప్పుడు ఏది వేస్తామండి? శ్రేష్టమైనది వేస్తామా, అటు ఇటు వేస్తామా? శ్రేష్టమైనది వేస్తాం. అలాగే దేవుడు కూడా ఏదో పిచ్చి మొక్కలు తెచ్చేసి ఏదో కల్తీ మొక్కలు తేలేదండి. ఏ మొక్కలు తెచ్చాడు? శ్రేష్టమైన తెచ్చాడండి. మంచి మొక్కలు తెచ్చాడండి. మంచి మొక్కలు తెచ్చేసి ఏం చేశాడు? చదవాలి దయచేసి, ఒక మైక్ అందజేయండి, స్పష్టంగా నాకు వివరణ రావాలి. అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించాను, దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తోటను తొలిపించాను. భూమి అంతా చదును చేశాడు. చక్కగా ద్రాక్ష మొక్కలు నాటేశాడు. ఏ నక్కలు కానీ మరి ఇతర ఏ జంతువులు వచ్చి కానీ అక్కడ ఏం పాడు చేయకుండా ఉండడానికి దాని చుట్టూ ఏం కట్టించాడంటమ్మా? బురుజు కట్టించాడు. సంరక్షణగా, రక్షణ కవచంగా బురుజు కట్టించాడు. నా సూటి ప్రశ్న, దేవుడు నాటిన ద్రాక్ష మొక్కలు ఎవరు? నరులమైన మనమే. ఈ లోకమనే ఈ నేల మీద దేవుడు నాటిన నర మొక్కలు మనం. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఈ లోకమనే ఈ భూమి మీద దేవుడు నాటిన నర మొక్కలం ప్రియులరా. ఆ యొక్క మొక్కల చుట్టూ ఏవి రాకుండా చక్కగా బురుజు కట్టించేసాడండి. ఏం తినేస్తాయా అని చెప్పి చక్కగా బురుజు కట్టించేసాడు. అప్పుడప్పుడు చూడండి ప్రియులరా, మనం చేలలో చూస్తే ఇప్పుడు సౌండ్లు పెడుతున్నారు అవి ఇవి రాకుండా ఉండడానికి. పూర్వం ఏం పెట్టేవారు? దిష్టి బొమ్మలు పెట్టేవారు. ఆ వచ్చేది అతడు మనిషి అనుకుని భ్రమ పడతాదనుకుని ఇతడు భ్రమ పడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అవంత తెలివి తక్కువేవి కాదు. ఎలా? ఎందుకంటే అక్కడున్న వాటిని ఏం చేయాలి? కాపాడాలి. ఏవి కూడా వచ్చి అక్కడ ఉన్నటువంటి ధాన్యాన్ని కానీ లేదా ద్రాక్ష తోటని కానీ పాడు చేయకూడదని బురుజు కట్టించాడు. తర్వాత చదవాలి. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను. చాలండి. అంటే ప్రతిరోజు వెళ్తున్నాడండి, నీరు పోస్తున్నాడండి, 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. పిల్లరా, ఎదురు చూపు అనేది చాలా కష్టం అండి. ఎదురు చూపు అనేది చాలా కష్టం. అది ఒక వివాహ విషయంలో, గర్భఫలం విషయంలో, ఒక ఉద్యోగ విషయంలో, ఒక ఇంటి నిర్మాణ విషయంలో, ఒక వివాహం విషయంలో, ఏదైనా సరే ఎదురు చూడాలంటే పాప మహానుభావుడు రైతండి ప్రతిరోజు వస్తున్నాడండి, నీళ్లు పెడుతున్నాడండి, ఫలిస్తుంది 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 ఫలిస్తుందని ఎదురు చూపులు చూస్తున్నాడు. ఎన్నో కలలు కంటున్నాడంట రైతు, ఆ వ్యవసాయకుడు. అయితే ఏం జరిగిందంటే, ఫలించవలనని ఎదురు చూచుచుండను గాని అది కారు ద్రాక్షలు కాసెను. కాసింది ద్రాక్ష. ఒకరోజు పొద్దున్న వచ్చేసిన రైతు అని ఎవరండి? వ్యవసాయకుడు. వ్యవసాయకుడు అంటే ఎవరు? మనము రైతు అనే భాష మాట్లాడుతున్నాం అంటే అక్కడ ఎవరిని రిప్లేస్ చేయాలి? మనము యేసయ్యని. ఒకరోజు వచ్చేస్తే ద్రాక్ష పుల్లన్నీ నెగనెగలాడుతూ కనబడ్డాయండి. అద్భుతంగా ఉంది. పరుగు పరుగున వచ్చేసారండి.
ఆయన ఆనందానికి అవతలేవండి. అన్నాళ్ళు కష్టపడిన కష్టాన్ని అంతటిని మర్చిపోయాడు ఆ మహానుభావుడు. ఇంకేముంది, పండేసిని చేతికొచ్చేసిని అమ్మేద్దాం అనుకున్నప్పటికీ ప్రియులరా, ఒక్కటి తీసుకుని అలా నోట్లు అలా పెట్టుకున్నాడండి. మనస్సంతా నీరైపోయింది ప్రియులరా. కాసింది ద్రాక్ష, కానీ కారు ద్రాక్ష కాసింది. కారు ద్రాక్ష అంటే చేదైన ద్రాక్ష. చేదుగా ఉందండి. చిచ్చి అని చెప్పి చూసేసాడండి దేవుడు. ఎంత కష్టపడ్డాడండి, బురుజు కట్టించాడు, రాళ్ళను తవ్వాడు, అవి తీసాడు, ఇవి తీసాడు, ఎన్ని చేశాడండి. ఇక చేతికి వచ్చేసింది పంట అనుకున్నప్పటికీ ప్రియులరా, ఒక్కసారిగా ఉన్నట్టుండి కుప్పకూలిపడండి ఆ మహానుభావుడు. చదవండి ఒకసారి. దాని మధ్య ద్రాక్ష పండ్లు ఫలించవలని ఎదురు చూచుచుండని కానీ అది కారు ద్రాక్ష కాచెను. అప్పుడు రైతుకి చాలా బాధ వచ్చేసిందండి. రైతుకి బాధ వచ్చేసింది. బాధ వచ్చేసి, కావున యెరూషలేము నివాసులారా, యూదావారలారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మును వేడుకొనుచున్నాను. వి వాంట్ జస్టిస్ అనే ఫ్లెక్కార్డ్ పట్టుకున్నాడండి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడప్పుడు మానభంగాలు, అన్యాయాలు ఇవి జరిగినప్పుడు ఏం పట్టుకుంటారు? మాకు న్యాయం కావాలి, వి వాంట్. దేవుడు కూడా అది అడుగుతున్నాడు. ఏమని తెలుసా? యెరూషలేము నివాసులారా, యూదావారలారా, నా ద్రాక్ష తోట విషయమై నాకు న్యాయము తీర్చాలి, నాకు న్యాయం కావాలి. తర్వాత చదువుదాం. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి చెయ్యాలి? మరి ఏం చెయ్యాలి? అన్నీ చేశాను కదా. ఏది తక్కువ చేశాను? ఏది నేనేం తక్కువ చేయలేదు, అన్నీ చేశాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి చేయాలి? దానికి నేను ఏం చేయగలను? అది ద్రాక్ష పండులు కాయవలని నేను కనిపెట్టినప్పుడు కాసింది. కానీ ఎలాంటి ద్రాక్ష కాసింది? కారు ద్రాక్ష కాసింది. పిల్లలు మీరే గమనించండి. చాలా సంతోషంగా మీరు ఒక విందు చేసుకుంటున్నారు పిల్లరా. అందరూ వచ్చేసారండి, అందరూ వచ్చేసారు. భోజనాలు సిద్ధపరుస్తున్నారు. అందరికీ ప్లేట్లు పెట్టేశారు, బల్లల మీద కూర వడ్డించేశారు. ఆ రోజు ఏంటంటే స్పెషల్ పులిహోర, గుత్తొంకాయ కూర. అయితే వంకాయలన్నీ కూడా చాలా చేదుగా ఉన్నాయండి. అది మీకు తెలియదు. వంట వండేశారు. అందరూ ఏమో ఆతృతగా ఉన్నారు. వడ్డించినప్పటికీ అది ఒక ముద్ద పెట్టుకోగానే చేదుగా అనిపించింది అనుకోండి, మన మనసు ఎలా అయిపోతుంది ప్రియులరా? ఎవడరా ఈ చేదు ద్రాక్ష వేసింది, ఎవడు ఈ చేదు వంకాయలు వేసింది? అలాగే మహానుభావుడు కూడా బాధపడిపోతా నాకు న్యాయం కావాలి, నాకు అన్యాయం జరిగింది, నేను దీనికి ఏ తక్కువ చేయలేదు, అన్నీ చేశాను, కానీ అది నాకేం కాసింది? కారు ద్రాక్ష కాసింది అని బాధపడుతూ ఆ వ్యవసాయకుడు కన్నీళ్ళు పెట్టుకుంటా, ఏమంటే మనసంతా ఏదైపోయిందని అలిగిపోతా ఇంక ఛీ అని అనుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాడు ప్రియులారు, కన్నీళ్ళు పెట్టుకుంటా. అలా ఇంటికి వెళ్ళిపోతున్నటువంటి ఆ సమయంలో వెళ్ళిపోతూ నా మాటలు వింటున్నారు, జాగ్రత్తగా వింటున్నారా? వెళ్ళిపోతూ చివరిగా ఒక ద్రాక్ష పండును కోసి నోట్లో పెట్టుకున్నాడండి. ఒక్కసారిగా ప్రాణం లెగిసి వచ్చింది. ఎందుకు తెలుసా? ఆ చెట్టు నుండి అద్భుతమైన ద్రాక్ష కాసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిరుత్సాహంలో ఉన్నటువంటి ఆ రైతుకు ఒకేసారి ఆనందం వచ్చింది. నిరుత్సాహంలో ఉన్నటువంటి ఒకే వ్యక్తి ఆ రైతుకి ఆనందం వచ్చింది, సంతోషం వచ్చింది. ఎందుకంటే ఆ ద్రాక్ష పండు అంత తీయగా ఉంది ప్రియులరా, అంత తీయగా ఉంది ఆ ద్రాక్ష పండు. నోట్లో పెట్టుకోగానే తీయగా ఉంది. అబ్బా అద్భుతమైన ద్రాక్ష అనుకున్నాడండి. వెంటనే ఆ చెట్టుని తీసుకున్నాడు దేవుడు. సర్వసాధారణ మీరు గమనించండి, ఒక మొక్క ఉంది, అది మంచి వాసన వస్తుంది, దానికి మంచి పూలు పూస్తున్నాయి. దాన్ని మీకు కనబడింది అనుకోండి, దాన్ని మీరు ఏం చేస్తారు? చక్కగా దాన్ని, ఆ మొక్కను మీ ఇంటి కాడ పెట్టుకొని అనుకుంటారు. లేదంటే మా ఇంటికాడ పది పిచ్చి మొక్క నాటేస్తామండి, మా ఇంటికాడ పది పిచ్చి మొక్క నాటేస్తామని అంటారా? మీకు ఒక మొక్క నచ్చితే దాన్ని మాత్రమే మీరు ఎక్కడ తీసుకొస్తారు? ఫస్ట్ ఒక మొక్క నాటితే దాని ప్లేస్ మారుతుంది. స్తోత్రం చెప్దాం.
ఏం మారుతుంది? ప్లేస్ మారుతుంది. ప్లేస్ మారుతుంది. సెకండ్, దాని పొజిషన్ మారుతుంది, స్థాయి మారుతుంది. మీరు తెచ్చేసి ఎక్కడ పాతేస్తారు? పక్కన పాతేరు. దాన్ని స్పెషల్గా మా వాళ్ళు ఈ మధ్యన 2 మొక్కలు పాతేరు చిన్న చిన్న. రోజు చూడటం, దానికి ఫోటోలు తీయడం. ఎంతగా ఏంటి ఏ జాంకాయో ఏదనుకుంటే తినేద్దామని ఆశపడవచ్చు. ఎందుకు ఒకటేమో కొత్తిమీర, ఒకటేమో పుదీనా. మా జీవితంలో ఇప్పటివరకు పుదీనాయే వాడలేదు. రైట్, దేవునికి స్తోత్రం కలుగును గాక. మొగ్గు పెట్టారు, అందులో మట్టి వేసారు, అందులో అంటే దాని పొజిషన్ మారిపోయింది. ఏం మారిపోయింది? ఎక్కడో ఉన్న మొక్క ఇంటిలోనికి వచ్చేసింది. దానికి ఏం పెట్టారు? స్థాయి పెరిగిందా తగ్గిందా? చెప్పాలి గట్టిగా అందరూ. ఫస్ట్ ప్లేస్ మారింది, సెకండ్ స్థాయి మారింది. దేవుడు కూడా నిరుత్సాహంగా బాధగా వెళ్ళిపోతున్నప్పుడు ఒక ద్రాక్ష పండు తగిలింది చూసారా? ఆ చెట్టుని పట్టుకున్నాడండి. దాన్ని ఇప్పుడు ఈరోజు మన ముఖ్య సందేశం ఏంటి తెలుసా? ముఖ్య ఉద్దేశం ఏంటి తెలుసా? ఆ చేదైన ద్రాక్ష తోటలో తీయని ఆ పండు ఎవరు? గట్టిగా స్తోత్రం చెప్తాం. చేదైన ద్రాక్ష తోటలో, కారు ద్రాక్ష కాసిన ద్రాక్ష తోటలో దేవుణ్ణి అబ్బురపరిచిన, దేవుణ్ణి సంతోషపరిచిన ఆ తీయని ద్రాక్ష ఎవరు? ఆ తీయని ద్రాక్ష చెట్టు సరిగ్గా క్రీస్తుకు పూర్వం 1040 సంవత్సరాల కాలములలో బెత్లెహేము అనే ఒక గ్రామములో జన్మించిందండి. ఆ యొక్క మొక్క దేవునికి చాలా బాగా నచ్చేసింది. ఆ నర్ర మొక్క దేవునికి చాలా బాగా నచ్చేసింది. ఒక తోటలో పెరుగుతున్నటువంటి ఆ యొక్క మొక్కను దేవుడు తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు తెలుసా? రాజుగారి ఇంట్లో పెట్టాడు. గట్టిగా స్తోత్రం చెప్తాం. ఆ మొక్కను అలా తీసి రాజుగారి ఇంట్లో పెట్టాడు. ఆ మొక్క అంటే దేవునికి చాలా ఇష్టం ప్రియులారా. ఆ నర మొక్క అంటే దేవునికి చాలా ఇష్టం. బైబిల్ గ్రంథంలో ఎవ్వరి పేర్లు అన్నిసార్లు రాయలేదండి. ఒక్క వ్యక్తి సుమారు 1000 సార్లు ఆ యొక్క నర్ర మొక్క పేరు బైబిల్ గ్రంథంలో రాయించుకున్నాడు దేవుడు. అన్నిసార్లు ఎవరి పేరు కూడా రాయబడలేదు. మోషే గారిది కూడా 700 చిల్లర ఎంతో అంతే. కానీ ఈ నర్ర మొక్క దేవునికి ఎంత ఇష్టం అంటే బైబిల్ గ్రంథములోని ఎక్కువ సార్లు ఆ పేరు రాసుకున్నాడు. ఆ నర్ర మొక్క అంటే దేవునికి చాలా ఇష్టం ప్రియులారు. దేవునికి పిచ్చే ప్రేమ అదంటే. దానికి దేవుడు పెట్టుకునే పేరేంటి తెలుసా? మై లవ్, నా ప్రేమ అని దానికి దేవుడు పేరు పెట్టుకున్నాడండి. ఆ యొక్క నర్ర మొక్క ఎలాంటిది తెలుసండి? బహు సౌందర్యమైనది. గట్టిగా స్తోత్రం చెప్తాం. చూడముచ్చటైనది. అది చిరుప్రాయమందే ఒక చేత్తో తోడేలును, మరో చేత్తో సింహాన్ని జయించిన స్థైర్యము కలిగింది ఆ నర మొక్క. సంగీతము వాయించుటలో, సంగీతములు యందు, వాయిద్యములందు కడు నేర్పరండి. కవనములను, కవితలను రాయాలంటే మన వాడి మించిన వాడు మరొకడు లేడు. ఆయన ఎవరో కాదండి, యెషయా గారి యొక్క 8 మంది కుమారులలో కనిష్ఠుడు, దేవుడు మెచ్చిన వ్యక్తులలో ప్రథముడు. ఆయనే రాజైన దావీదు. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యెషయా గారికి పుట్టినటువంటి 8 గారి కుమారులలో కనిష్ఠుడు, చివరివాడు. కానీ దేవుడు మెచ్చిన వ్యక్తులలో ప్రథముడు. ఆయన ఎవరు తెలుసా? దావీదు గారు. దేవునికి చాలా ఇష్టం ప్రియులారా. చదువుదన్నమాట. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనము. ఏమండి, ఆ మొక్క ప్లేస్ను మార్చడండి దేవుడు. ఎక్కడో గొర్రెలు కాసుకుంటుంది ఆ మొక్క, తోటలో పడి గొర్రెలు కాసుకుంటే ఆ మొక్కను తీసుకొచ్చి దేవుడు ఎక్కడ పాతాడు చెప్పాలి మీరు దయచేసి? రాజుగారి ఇంటికాడ పాతాడు. సరిగ్గా 30 సంవత్సరాల వయసు వచ్చిందండి ఆ మొక్కకి. సరిగ్గా 30 సంవత్సరాల వయసు వస్తే ఏ ఇంటిలోనైతే ఆ మొక్క నాటబడిందో ఆ ఇంటి రాజుగారు మరణిస్తే అప్పుడు దేవుడు ఈ మొక్కను ఏం చేశాడు? రాజుగా చేశాడు. అంతగా ఆ యొక్క నర్ర మొక్కను దేవుడు హెచ్చించుకుంటూ వచ్చాడు. చూద్దామా అపోస్తల కార్యములు తరువాత 13వ అధ్యాయము 22వ వచనము. తరువాత అతడిని తొలగించి
దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. దావీదును వారికి ఎలా ఏర్పరిచాడంటండి? రాజుగా ఏర్పరిచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరియు ఆయన నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొన్నాడు. దేవుడు ఎప్పుడు కనుగొన్నాడు? చేదైన తోటలో దాన్ని దేవుడు ఏం చేశాడు? కనుగొన్నాడు. కనిపెట్టాడు దేవుడు దాన్ని. చేదైన ద్రాక్ష తోటలో దేవుడు దాన్ని ఏం చేశాడు? కనిపెట్టి ఏం చేశాడంట? చదవండి. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. తర్వాత అతడు నా ఉద్దేశములను నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. మన కోసం మనం చెప్పుకుంటున్న సాక్ష్యం, కానీ దావీదు గారి కోసం ఎవరు చెప్తున్నారమ్మా సాక్ష్యం? దేవుడే చెప్తున్నాడు. ఆ నర్ర మొక్క దేవునికి బాగా నచ్చేసిందండి. ఎందుకు తెలుసా? దేవుడు చెప్పింది చెప్పినట్లుగా బ్రతికిందండి ఆ మొక్క. పిల్లరా, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాలంటే ఏం చేయాలి అంటే, దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేయాలి. దావీదు అలా చేశాడు. దావీదు అలా చేశారు కదండి. ఆ నరమొక్క దేవుడు చెప్పినట్లుగా బ్రతికింది కాబట్టి దేవుడు ఆ నరమొక్కను ఎంతగా హెచ్చించాడంటే, ఈరోజు కొన్ని విషయాలు మనం గమనిద్దాం బైబిల్ గ్రంథం నుండి. మొదటిగా చూద్దాం యెషయా గ్రంథము. ఇక మనకు వచ్చే రెఫరెన్స్ అన్ని కూడా యెషయా గ్రంథంలోనే ఉంటాయి. సో యెషయా గ్రంథంలోనే ఉందాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనము. అప్పుడు సిరియోనులో ఎఫ్రాయిములను తోడు చేసుకొందురని దావీదు వంశస్థులకు తెలుపబడగా. ఎవరికంటండి? దావీదు వంశస్థులకు. దేవుడు దావీదుకి ఒక కుటుంబాన్ని ఇవ్వలేదండి. దేవుడు దావీదుకి ఒక 2 పిల్లల్ని ఇవ్వలేదు. దేవుడు 4 బంధువుల్ని ఇవ్వలేదు. దేవుడు దావీదుకి ఏమి ఇచ్చాడు? వంశాన్ని ఇచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడు దావీదుకి ఏమి ఇచ్చాడమ్మా? వంశాన్ని ఇచ్చాడు దేవుడు. మీకు ఒక 2 పిల్లల్ని ఇస్తేనే ఎంతో ఆనందం కదండి. దేవుడు దావీదుకి 2 పిల్లల్ని, ఒక 3 పిల్లల్ని కాదు, దావీదుకి వంశాన్ని ఇచ్చేసాడు. స్తోత్రం చెప్దాం గట్టిగా. మొదటి గుర్తుపెట్టుకోండి, ఆ నరం మొక్కకు దేవుడు వంశాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు మీరు చెప్పండి? ఆ నరం మొక్క దేవునికి చాలా బాగా నచ్చేసింది. మీరు ఏదైనా ఇంట్లో చక్కగా వండుకున్నారనుకోండి, కొంచెం వండుకున్నారు, ఒకరికి పంపిస్తారు. మీరు ఎవరికి పంపిస్తారు? ఇష్టమైన వాళ్ళకి పంపిస్తారా? ఊరంతా పంచిపెట్టేస్తారా? అలాగే దేవుడు ఎవరిని హెచ్చిస్తున్నాడు? దావీదు గారిని హెచ్చిస్తున్నాడు. ఎందుకు అంటే, చేదైన ద్రాక్ష తోటలో తీయని మొక్క దావీదు గారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకని దేవుడికి నచ్చేసారు కాబట్టి గిఫ్ట్స్ ఇస్తున్నాడు. ఎవరికి? దావీదుకి. మొదటగా దావీదుకి వంశాన్ని ఇచ్చాడండి. సెకండ్, గాలికి యెషయా గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథము 22వ అధ్యాయము దావీదు పట్టణపు. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనము. దావీదు పట్టణపు ప్రాకారము. చాలండి, పట్టణపు ప్రాకారము. దేవుడు మీకు ఇల్లు ఇచ్చాడేమో, దావీదుకి ఏమి ఇచ్చాడు? డిఫరెన్స్ మీరు క్యాచ్ చేయాలి ప్రియులరా. ఎవరిని మీ మాటలు నాకు ఏం అర్థం అవ్వట్లేదండి, మేము మంచి నిద్ర ఉన్నామండి అన్న వాళ్ళు ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. గట్టిగా స్తోత్రం చెప్దామా ఇప్పుడు అందరూ? హల్లెలూయా. అర్థం అవుతున్నాయి నా మాటలు? మీకు అర్థం అవుతున్నాయా? రైట్. ఇక్కడ మీరు గమనిస్తే దావీదుకి దేవుడు ఏమి ఇవ్వలేదు. ఒక సెంటు భూమి, మనకి దేవుడు ఒక సెంటు భూమి ఇస్తే ఎంతో ఆనందం, 1 ఎకరం భూమి ఇస్తే ఎంతో ఆనందము కదా. దాన్ని దేవుని ఆశీర్వాదం మనం అనుకుంటాం. దావీదుకి దేవుడు ఒక సెంటు, 2 సెంట్లు, ఒక 5 ఎకరాలు కాదండి, పట్టణాన్ని ఇచ్చేసాడు. దేవుడు ఒక వ్యక్తిని ప్రేమిస్తే దేవుడు ఆ వ్యక్తిని దీవించే విధానం ఏంటో ఈరోజు మనకు అర్థం కావాలి. దేవుడు ఒక వ్యక్తిని ఇష్టపడితే దేవుడిచ్చే బహుమానాలు, దేవుడిచ్చేటువంటి గిఫ్ట్స్ ఏంటో మనకు అర్థం కావాలి. మొదటిగా కుటుంబాన్ని ఇచ్చాడు దావీదుకి, వంశాన్ని ఇచ్చాడా. వంశానికి నాయకుడు ఎవరు? దావీదు గారు. 2, దేవుడు దావీదు గారికి 1 సెంటో 2 సెంట్లు భూమిని ఇచ్చాడా, లేదా ఒక పట్టణాన్ని ఇచ్చాడా?
పట్టణాన్ని ఇచ్చాడు. 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనము. దావీదు 30 ఏండ్ల వాడై 30 ఏండ్ల వాడై ఏలన ఆరంభించి 40 సంవత్సరములు చాలండి. దావీదు గారు ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంట? ఎలా చేశాడంట? రాజుగా చేశాడంట. ఎలా చేశాడు? రాజుగా చేశాడు. నర్ర మొక్క కింద నాటాడు కదా, నేను ఇందాక చెప్పిన ముందు మీరు విన్నారు లేదు. ఏ ఇంటిలోనైతే మొక్కగా నాటాడో ఆ ఇంటికి రాజుగారు, అనగా సౌలు రాజు చచ్చిపోతే ఆ రాజుగారి ప్లేస్లో ఈ మొక్కను దేవుడు ఎలా మార్చాడు? చెప్పాలి గట్టిగా, రాజుగా మార్చాడు. మనము ఊరి ప్రెసిడెంట్లు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎమ్మెల్యేలు కానీ దేవుడు దావీదుని ఎంతగా హెచ్చించాడంటే, ఒక ప్రెసిడెంట్ కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఊరి పెద్ద కాదు, రాజుగా హెచ్చించాడు. గట్టిగా స్తోత్రం చెప్తాం. దావీదుని దేవుడు హెచ్చిస్తున్న విధానం మీకు అర్థం కావాలి. ఈరోజు ఒక రైతు, ఒక వ్యవసాయకుడు ఒక మొక్క ఫలిస్తే, ఒక మొక్క నచ్చితే, ఒక మొక్క ఫలిస్తే దాన్ని దేవుడు ప్రేమించే విధానం మనకు అర్థం కావాలి. దేవుడు దావీదుని ఎలా చేశాడంట? రాజుగా చేశాడు. ఒకసారి ఊహించుకోండి, మనం అందరం రాజులైతే ఎంత బాగుంటుంది. ఎంతమంది పని మనుషులు, మనకు నీళ్లు పట్టుకునే పని ఉండదు. ఇంకా ఆడవాళ్ళకి ఎంత ఆనందం, సామాన్లతో పని ఉండదు, బట్టలు దిగే పని ఉండదు. ఇక్కడ ఎలాగ అవన్నీ కోల్పోయామని దేవుడు మళ్ళీ అందరినీ పరలోక రాజ్యంలో రాజులుగా చేయబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆడవారందరికీ గొప్ప అవకాశం, చక్కని అవకాశం ఎక్కడ దొరకదు. ఇది పరలోకంలో మాత్రమే దొరుకుతుంది. ఈ బట్టలు ఉతకలేదు, వంట పని, మధ్యాహ్నం 12 అవుతుందంటే భయం. ఏం వండాలి? తెల్లారి లెగిస్తే నీళ్ళు పట్టుకోవాలి. ఆడేమో ఒక రోజు ఎత్తాడు, ఒక రోజు మాకైతే 2 రోజులకి ఇస్తున్నారు. రాజుగా చేశాడు. ఒకప్పుడు గొర్రెలు మేపుకున్నాడండి. ఏం మేపుకున్నాడండి? గొర్రెలు మేపుకున్నాడు. చిన్న వయసులో, బాల్య వయసులో. అప్పుడు దేవుడు ఎన్నుకుని రాజుగా చేశాడు. తర్వాత ఎన్ని ఇచ్చాడు ఇప్పుడు మీరు చెప్పండి, లేకపోతే మళ్ళీ అని చెప్తాను. మొదటగా ఏమి ఇచ్చాడు బాబు? అందరు కుర్రలు అందరూ రెడీగా ఉన్నారా? అందరూ రెడీగా ఉన్నారా? మొదటగా ఏమి ఇచ్చాడు దేవుడు దావీదుకి? మొదటగా వంశాన్ని ఇచ్చాడు. మీకు విషయం తెలుసా? మత్తయి సువార్తలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి వంశావళిని రాస్తూ అందులో దావీదుని మెన్షన్ చేస్తారు. గట్టిగా స్తోత్రం చెప్తాం. మొదటిగా దేవుడు దావీదుకి ఏమిచ్చాడు? వంశాన్ని ఇచ్చాడు. రెండవదిగా దావీదుకి ఏమిచ్చాడు? దేవుడు పట్టణాన్ని ఇచ్చేసాడు. థర్డ్, దేవుడు దావీదుకి ఏమిచ్చాడు? ఒక గొప్ప గోపురాన్ని ఇచ్చేసాడు. 4, దేవుడు దావీదుకి ఏమిచ్చాడు? రాజు స్థానాన్ని ఇచ్చాడు. దేవుడు దావీదుకి ఇంకోటి ఇచ్చాడు. ఏం తెలుసా? సింహాసనాన్ని ఇచ్చాడు. మనకి సోఫా కుర్చీ ఇస్తేనే ఆశీర్వాదం అనుకుంటాం. మన ఇంట్లోకి సోఫాలు కుర్చీలు వస్తేనే ఆశీర్వాదం అనుకుంటాం. మంచిదే. దేవుడు దావీదుకి సోఫా ఇవ్వలేదు, కుర్చీ ఇవ్వలేదు. డైరెక్ట్గా ఏమి ఇచ్చేసాడు? రాజసింహాసనాన్ని ఇచ్చేసాడు. స్తోత్రం చెప్దాం. దావీదులా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించాలంటే ఒక్కటి బాగా గుర్తుపెట్టుకుని పిల్లరా, అది సేవకులు బట్టి లేదు. చెప్తున్నాను, సేవకులు బట్టి లేదు. సేవకుల చేతిలో ఏమీ లేదండి. సర్వసాధారణంగా ఈ రోజుల్లో ప్రపంచంలో గొప్ప సేవకులు చాలామంది అవుతున్నారు. వారు ప్రార్థిస్తే అద్భుతాలు అనుకుంటున్నారు. దానికి అవకాశమే లేదండి. చెప్తున్నాను, 100కి 100 పాళ్ళు దైవ ప్రేరేపితం వలన నేను చెప్తున్న విషయం ఏంటంటే, పెద్ద సేవకుల వలన ప్రార్థిస్తే ఏదో అవుతుందని కూడా అదొక అపోహ మాత్రమే. ఆశీర్వాదం అనేది మనలను బట్టి ఉంటుంది. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనల్ని బట్టే ఉంటుంది. మనం దేవునికి నచ్చామనుకోండి, ఆయన ఏం చేస్తాడు? ఆశీర్వదించి గొప్ప చేస్తాడు. నచ్చదు అనుకోండి, ఏం చేయడు? మనలోనే ఉంది. మొత్తం అంతా ఎవరిలో ఉంది? మనలోనే ఉంది. దేవుడు దావీదును ఆశీర్వదించడానికి గల కారణం తెలుసా? దేవుడు దావీదుకి నచ్చేశాడు కాబట్టి దేవుడు ఆ వ్యక్తిని ఏం చేశాడు? అంచులంచులుగా ఆశీర్వదించేశాడు. గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుడు ఒక నర మొక్కకి నీరు పోస్తే ఆ మొక్క ఫలించే విధానం ఇలాగా ఉంటుంది. ప్రియులారా, ఈరోజు ఇక్కడ ఉన్న మీరందరూ ఆశీర్వదింపబడాలంటే, దీవింపబడాలంటే మనం దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నామా? ఒక్కసారి ప్రశ్న వేసుకోండి.
దావీదు గారి కోసం దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? దావీదు నా చిత్తానుసారుడు, దావీదు నా చిత్తానుసారుడు, నా ఇష్టానుసారుడు, నాకు నచ్చినవాడు. నేనేం చెప్పినది చేశాడు, నేను ఎలా బ్రతకమని అలా బ్రతికాడు, నేను ఎలా ఉండమని అలా ఉన్నాడు అని దేవుడే దావీదు కోసం ఏం చెప్తున్నాడండి? సాక్ష్యం చెప్తున్నాడు. దేవుడు దావీదు గారి కోసం మాట్లాడుతున్నారు. అంత గొప్పగా దేవుడు దావీదుని ఏం చేశాడు? అయితే ఈరోజు ఈ లోకమనే ఈ తోటలో ఉన్న మనము చేదైన ద్రాక్షగా ఉన్నామా, తీయని వారగా ఉన్నామా? దేవుడు మనం చూస్తే చీ అనుకుంటున్నాడా? అబ్బా ఒక్క పండైనా అద్భుతంగా ఉంది అనుకుంటున్నాడా? ఈరోజు మీరు ఇక్కడ దేవునికి నచ్చే మొక్కలుగా ఉంటే పిల్లరా, ఆనాడు గొర్రెల కాపరిని రాజుగా చేసిన దేవుడు ఈరోజు నరమొక్కలమైన మనలందరినీ కూడా దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఈ రోజు నుండి ఈ మీటింగ్స్ ద్వారా మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను దేవునికి ఇష్టడిగా బ్రతకాలి, నేను దేవుడికి నచ్చేవాడిగా బ్రతకాలి. రైతు వ్యవసాయకుడు మొక్కకు నీరు పోస్తే ఆ మొక్క ఏమవుతుంది? ఫలిస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్తాం. వాక్యమైన నీటి ద్వారా మనం కూడా ఎలా ఉండాలి? ఫలించే వారిగా ఉండాలి. ఫలించండి ప్రియులారా, ఫలించండి. సరే, ఈరోజు ఆ మొక్కకి, ఆ నర మొక్కకి దేవుడు నీరు పోసిన విధానం కోసం ఈరోజు నేర్చుకున్నాం. రేపొద్దున్న అసలైన టాపిక్ ఉంటుంది, గొడ్డలి పట్టుకున్న వ్యవసాయకుడు. గట్టిగా స్తోత్రం చెప్తాం. ఈరోజు ఏం పోసాడు? నీళ్లు పోస్తున్నాడు దేవుడు. నీళ్లు పోస్తుంటే ఆ మొక్క వంశావళి, ఆ మొక్కకు సింహాసనము, ఆ మొక్కకు పట్టణము, ఆ మొక్క రాజవంశము, అలా డే బై డే అది హెచ్చించుకుంటూ దేవుడు దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అయితే వర్ధిల్లింప చేసుకుంటూ దేవుడు వెళ్ళిపోయాడు. అయితే రేపటి రోజు మనం వినబోతున్న విషయం ఏంటంటే, నీళ్లు పోసిన ఆ వ్యవసాయకుడు గొడ్డలు ఎందుకు పట్టుకోవాల్సి వచ్చింది? గట్టిగా స్తోత్రం చెప్తాం. నీళ్లు పోసిన వ్యవసాయకుడు గొడ్డలు ఎందుకు పట్టుకోవాల్సి వచ్చింది? పంట పండకపోతే కన్నీళ్లు పెట్టుకున్న రైతు కళ్ళల్లో కోపం ఎందుకుంది? గట్టిగా స్తోత్రం చెప్తాం. ఇది రేపటి రోజున మనం వినబోతున్నాము. ఈరోజు మనం ఒకటి గమనించండి, దావీదును ఆశీర్వదించిన దేవుడు ఈ నేటికి కూడా ఆయన సజీవుడుగా ఉన్నాడు. ఆయన ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా రాసేసుకోండి. నేను దేవునికి నచ్చాలి. వన్ సెంటెన్స్. నేను దేవునికి నచ్చాలి. మన మాట నచ్చాలి, మన ఆలోచన నచ్చాలి, మన ప్రవర్తన నచ్చాలి, మన నడవడిక నచ్చాలి. మనల్ని చూస్తే దేవుడు మెచ్చేవాడిగా ఉండాలి. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆయన మెచ్చితే ఆ ఆశీర్వాదాన్ని ఎవ్వడు ఆపలేడు. చెప్పలు కొడదాం అందరూ కూడా. ఆయన ఆశీర్వదించడం ప్రారంభిస్తే ఆ ఆశీర్వాదాన్ని ఎవడు మన నుండి దూరము చెయ్యలేడు. ఆయనే ఆశీర్వదింపకపోతే ఎవ్వరు మనల్ని నీరు పోసినా దేవుడే, గొడ్డలతో నరకాలన్నా ఆ దేవుడే. కాబట్టి ఈరోజు ముగిస్తుంది. ఇక్కడ మనందరం ఉన్నాం కదా. వ్యవసాయకుడు వచ్చాడు ఇక్కడికి, రైతు వచ్చాడు. 2-3 ఉంటే నేను అక్కడికి వచ్చేస్తాను అన్నాడు. దేవుడు ఇక్కడ అందరినీ చూస్తున్నాడు. దేవుడు మనల్ని అందరినీ చూస్తున్నాడు. అయితే నువ్వు ఆయనకు నచ్చగలిగితే, ఆయన మెచ్చేటట్టుగా బ్రతకగలిగితే, నిన్ను అలనాడు ఆ కారు ద్రాక్ష కాసినటువంటి ఆ తోటలో నుండి ఆ తీయని ద్రాక్ష చెట్టును రాజుగా చేసిన దేవుడు, వంశాన్ని ఇచ్చిన దేవుడు, పట్టణాన్ని ఇచ్చిన దేవుడు, గోపురాన్ని ఇచ్చిన దేవుడు, సింహాసనాన్ని ఇచ్చి హెచ్చించిన దేవుడు నిన్ను కూడా అదే విధంగా హెచ్చించాలనుకుంటున్నాడు. నమ్మితే అందరూ గట్టిగా చప్పట్లు కొడతాం. అయితే మనం ఆయనకు నచ్చుతున్నామా లేదా? అదే మెయిన్ పాయింట్. ఈరోజు దేవుడు ఇక్కడ చాలామందిని ఆశీర్వదించబోతున్నాడు, చాలామందిని వదిలేయబోతున్నాడు. 2 జరుగుతున్నాయి. ఆయన అన్నాడు కదా, అన్నీ చేశాను, ఎందుకు కారు ద్రాక్ష కాసింది? ద్రాక్ష తోట విషయమై నాకు న్యాయము కావాలి, తీర్చండి అని అడుగుతున్నాడు. వీ వాంట్ జస్టిస్. సో
ఇక్కడ ఎంతమంది తీయని ద్రాక్ష కాసే మొక్కలుగా ఉన్నారు, ఎంతమంది కారు ద్రాక్ష కాసే మొక్కలుగా ఉన్నారు? స్వప్రశ్న చేసుకుందాం, కన్ను మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. యూత్ ఫర్ జీసస్ క్రైస్ట్ అనే మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.